అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనకు ఆ హక్కు లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసిన అదనపు పన్నులను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి రూపొందించినటువంటి సమాఖ్య చట్టం ప్రకారం అమలు చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. విస్తృత వాణిజ్య చర్యలను సమర్థించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని కోర్టు తప్పుపట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ఇతర దేశాలపై విధించిన సుంకాలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. సుంకాల విధింపు చట్టవిరుద్ధమని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ట్రంప్ చాలా దేశాలపై సుంకాలను విధించడం ద్వారా తన అధికార పరిధిని అధిగమించారని కోర్టు పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి రూపొందించినటువంటి చట్టాలను దుర్వినియోగం చేస్తూ ట్రంప్ సుంకాలను విధించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఇప్పటి వరకు ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసినటువంటి అదనపు పన్నులను ఆయా దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.